పూరా లోకల్. ఈరోజు బెట్టింగ్ వ్యవహారం పైన హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో, పంజాగఢ్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ప్రముఖ సినిమా యాక్టర్ అందరికీ నోటీస్ ఇచ్చారని చూశారు. ఇది నిజంగానే కళామ తల్లి చాలా పవిత్రమైంది. పవిత్రమైన కళామ తల్లికి సేవ చేస్తున్న వాళ్ళు నిస్వార్థంగా చేయాల్సిన పని లేదు. డబ్బులు సంపాదించుకో తప్పేం లేదు. గతంలో ఉన్నటువంటి అల్లూరు రామనాథన్ లాంటి వాళ్ళు కూడా నేను పనిచేశాను. ఒక చీప్ సాహిత్యం లేదా చౌకబారి ప్రకటనల ద్వారా డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇట్లాంటి బెట్టింగ్ వాటిలో మీరు పాల్గొనడం అనేది చాలా విచారకరం. ప్రజలు చాలామంది సామాన్యులు ఒక లీడింగ్ సినిమా యాక్టర్ చెప్పినప్పుడు నిజం అనుకుంటారు. ఎందుకంటే కళామ తల్లి మీకు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఒక లీడింగ్ యాక్టర్ కాబట్టి మీరు చెప్పింది నమ్ముతారు జనం. మిమ్మల్ని ఉపయోగించుకొని ఈ బెట్టింగ్లను ఉపయోగించుకోవడంతో పాటు తర్వాత ఈ బోగస్ రియల్ ఎస్టేటు, బోగస్ బంగారం వ్యాపారం, ఆ రకరకాల పద్ధతుల్లో సినిమా యాక్టర్ దాని మీద చేస్తూ ఉంటారు. దీనిలో కొంతమంది ఏమంటారు, తెలియక చేశానని చెప్పేసి ఒక ఆయన అంటున్నాడు. చట్టపరంగా ఉంది కాబట్టి నేను చేశాను అంటున్నాడు. ఏం చట్టం? పనికిమాలిన చట్టం. చట్టం వేరు, నైతికత వేరు. గుట్కా కూడా ఇది ఆహార వస్తువులు ఇది ఒకటి అని చెప్పేసి ఒక పనికిమాలిన జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పాన్ పరాక్ ఇవన్నీ తయారు చేసి అమ్మేస్తూ ఉన్నారు. చాలా హీనాతిహీనమైనటువంటి పాన్ పరాక్ లాంటి వాటికి కూడా సినిమా యాక్టర్లు అడ్వైజ్ చేస్తున్నారు. దాన్ని తిని ఎంజాయ్ చేస్తున్నారు పనికిమాలిన వాళ్ళు. దీన్ని చూసినప్పుడు సాంఘిక అరాచకంతో కూడుకున్నటువంటిది, సాంఘిక హింసతో కూడుకున్నది, అనైతిక విలువతో కూడుకున్నటువంటి అంశాలపైన మీరు ఎందుకు మీ పాపులారిటీ ఉపయోగిస్తున్నారు? కేవలం డబ్బులు అంటే మీకు డబ్బులు ఇచ్చారు కదా, జనం సపోర్ట్ చేశారు, మీకు డబ్బులు ఇచ్చారు, ప్రతి సినిమా యాక్టర్ బ్రహ్మాండంగా అనుభవిస్తున్నారు. కొంతమంది సినిమా యాక్టర్ రిటైర్డ్ అయిన వాళ్ళు మామూలు యూట్యూబ్లో యాక్ట్ చేసుకుంటున్నారు, సీరియల్స్ యాక్ట్ చేసుకుంటారు. చేసుకోండి, అనేక సీరియల్స్ వస్తున్నాయి, దాన్ని చేసుకోండి. పోయి ఎందుకు ఈ పాడుపుత్తులు పని చేస్తున్నారు? ఇప్పుడు దాకా జనం చేత మెప్పించబడి ఇలాంటి చేస్తున్నప్పుడు ఎంతమంది ఆత్మహత్య చేస్తున్నారు బెట్టింగ్ సార్? నేను ఎవరో నాకు ఫోన్ చేశాడు, సార్ మీరంతా ఆన్లైన్ రమ్య ఆడతారని చెప్తా పోతా చెప్పారు. పేరు కూడా తెలియదు. ఒకప్పుడు చిరంజీవి కోకోకోలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. అప్పుడు నేను ఆయన లెటర్ రాశాను, ఈ కోకోకోలా అనేది నేనే కాచి చూశాను, బాండాలో పెట్టేసి కాశాను, తారులాగా వచ్చేసింది. అయ్యే కోకోకోలా తాగడం వల్ల అది అనారోగ్యం, పిల్లల్ని చెడగొడుతున్నావు, చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈలోపు రాకపోతే ధర్నా చేస్తానని చెప్పి ప్రకటించాను. చేస్తే సాయంత్రానికంతా అల్లు అరవింద్ గారు నాకు ఫోన్ చేశాను. ఏంటి ఆయన చిరంజీవి పైన బాంబులు వేసేవారు. నేనేం వేయలేదని అంటే ఆయన ఏమిటంటే, మేము చేసే అడ్వైజులు ఇచ్చే డబ్బులు ఈ చిరంజీవి రక్త నిధి ఉంది కదా, దానికి ఖర్చు పెడుతున్నాం, దానివల్ల ఉపయోగపడతాను. నేను అడుసు తొక్కనేలా, కాలుకు అడగనేలా, రక్తం చెడగొట్టడానికి దీన్ని ఉత్సాహపరిస్తే చెడిపోయిన రక్తానికి మనం బాగు చేయడానికి ఖర్చు పెడతారా? ఇదేం అన్యాయం ఇది అని అంటే మరుసటి రోజు ఫోన్ చేశాడు, మాకు 3 నెలలు టైం ఇవ్వు, ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది కాబట్టి సాధ్యం కాదు. కరెక్ట్గా 3 నెలల తర్వాత ఆపేశాడు. మన చిరంజీవి ఎప్పుడు ప్రోటోకాల్కి చేయలేదు, ఎంత డబ్బులు ఇస్తా కూడా. అట్లా ఉండాలి, ఉంటే స్పిరిట్. పైసా కోసం కక్కుర్తిపడి సమాజాన్ని చెడగొట్టబాకండి, యువతని చెడగొట్టబాకండి, సమాజ కాలుష్యం చేయబాకండి. దయచేసి చెప్తా ఉన్నాను, ఇప్పుడు దాకా మీరు చేసింది అయితే పనిష్మెంట్ ఇస్తా తెలియదు గవర్నమెంట్, తగిన పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. భవిష్యత్తు ఇట్లాంటివి ప్రత్యక్షంగానో పరోక్షంగానో పర్మిషన్ ఒప్పుకోకూడదు. ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం అనేక రుసులు ఉన్నాయి. నైతికత లేదా, మానవత్వం లేదా, సమాజ నైతిక భావం లేదా, కేవలం డబ్బులే కావాలన్నా, దొంగ మార్గం డబ్బులు సంపాదించాలన్నా, ఇవన్నీ కూడా కేవలం చట్టం అని, రూల్స్లని, నాకు తెలియదని అమ్మాయికి పోటీ పెట్టబాకండి. తక్షణం అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్, నేను చెప్పేదంటే అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్, దాన్ని ఆపమని చెప్పేసి నేను కోరుతాను.